తిరుపతి మహతి ధ్యాన మహాయజ్ఞం ప్రాంగణం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ప్రాంతం నుంచి ఇవాళ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాల్ని ప్రారంభించబోతున్నాం. ఇప్పుడే ఇక్కడ అన్నప్రసాదం జరుగుతూ ఉంది. అన్నప్రసాదం ప్రాంతం నుంచి ఇవాళ ఇప్పటికే 1000 మంది ఆల్రెడీ భోంచేశారు. ఇంకొక 1000 మంది రెడీగా ఉన్నారు. సో కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరగాలి అంటే 2 కారణాలు. ఒకటి, సంకల్పం బాగుండాలి, దానికి సాధన ఉండాలి. సంకల్పం అనేది ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞం అనేది సంకల్పం, దానికి సాధన మనం చేసే ధ్యానం. ఇవాళ ఏది చేయాలంటే కూడా ఇది అన్నమయ్యే శరీరం, అన్నం ప్రశాంతంగా ఉండాలి, శుద్ధమైన ఆహారం ఉండాలి. పత్రికారి ఆలోచనల ప్రకారము హైదరాబాదు వైష్ణవి క్యాటరింగ్ ద్వారా ఇవాళ అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. చాలా చక్కగా అన్నీ చాలా బాగున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, కడతాల్లో మనం భోంచేసాము. ఆ కడతాల స్టాఫే, ఆ క్యాటరింగ్ స్టాఫే ఇక్కడ తిరుపతికి ఈ 7 రోజుల ధ్యాన మహాయజ్ఞానికి రావడం జరిగింది. చాలా చక్కగా ఉంది. ఏ గ్రేట్ డెవలప్మెంట్. ఇది శ్రీ స్వామివారి సంకల్పమే. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞం ద్వారా జరగాలని కోరుకుంటున్నాం. అందరూ ఈ సాయంకాలం ప్రారంభం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నాట్ ఓన్లీ ఫర్ తిరుపతి పీపుల్, బయట వాళ్ళు కూడా ఈ 7 రోజుల కార్యక్రమంలో పాల్గొని ఆనందమయ జీవితం గడపాలని కోరుకుంటున్నాం. కంచి రఘురాం, ప్రెసిడెంట్, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ.